హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. ఈరోజు మనం మే కృవా కోన్ మే అనే తాయి డ్రామాలో పార్ట్ 11ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, దావో ఏమో తేవ్ని కాపాడడానికి అని చెప్పి సముద్రంలోకి వెళ్తుంది కదా. ఇంకా అప్పుడు దావో మునిగిపోతూ ఉంటే పరం వచ్చేసి దావోని కాపాడి బయటకు తీసుకొస్తాడు. ఇంకా తనైతే స్పృహ కోల్పోతుంది. ఇంకా అందుకని చెప్పేసి తేవ్ ఏం చేస్తుంది అంటే తన మొహం మీద ఉన్న మేకప్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఇంకా అక్కడికి పరం వెళ్తాడు ఆ రోజు నైట్. వెళ్ళిన తర్వాత నీకు ఫైదాం లాగానే ఉండటం ఇష్టమైతే నువ్వు అలాగే ఉండు, ఎప్పుడు నిన్ను నువ్వు అడ్మిట్ చేసుకుంటావో నువ్వే ఫైదామని, అప్పుడే నువ్వు దావోలా మారదు కానీ అని చెప్పేసి దావోని ఫైదాం లాగా మేకప్ వేస్తూ ఉంటాడనమాట. ఇంకా తనకి మోల్ పెడుతూ ఇంకా ఆ మోల్ని ఏం చేస్తాడు అంటే తనకి బొట్టులాగా పెట్టి దావోని అలాగే చూస్తూ ఉంటాడనమాట. సో తన్ని ఫైదాం లాగా మార్చేస్తాడు. ఇంకా కాసేపు ఆగిన తర్వాత డాక్టర్ అయితే వెళ్ళిపోతాడు. సో అప్పుడు ఫైదాంకి మెలకు వస్తుంది. ఇంకా ఫైదాం లెగ్స్ని వెంటనే చూసుకుంటుంది అనమాట. తన డ్రెస్ అంతా చేంజ్ అయిపోయి ఉంటుంది. తనంతా కూడా ఫైదాం లాగానే మేకప్ వేసుకుని ఉంటుంది. ఇంకా వెంటనే తేవ్ని అడుగుతూ ఉంటుంది, తేవ్ ఎవరు మార్చారు నా డ్రెస్ అంతా అని చెప్పేసి. ఇంకప్పుడు తేవ్ అంటుంది, నేనే ఇవన్నీ మార్చాను, కానీ నేను డ్రెస్ చేంజ్ చేసినప్పుడు నీకు మేకప్ అంతా వేయలేదు, నేను నీకు మూల అవన్నీ కూడా పెట్టలేదు, విగ్ కూడా నేను పెట్టలేదు, కానీ ఎవరు పెట్టారు అంటావు అని చెప్పేసి ఇంకా తను కూడా అలా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు దావో అంటుంది, ఎవరు పెట్టారంటావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫైదాం అంటుంది, అవును డాక్టర్ వచ్చాడు ఇందాక, సో మేబీ డాక్టర్ చేశారంటావా ఇదంతా, అయితే డాక్టర్కి నీ గురించి తెలిసిపోయిందేమో మొత్తం అంతా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు దావో అంటుంది, ఒకవేళ డాక్టర్కి తెలిస్తే తన వాటికి చెప్పేసి ఉండేవాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు అంటే తేవేమంటుంది అంటే, అయితే ఇదంతా నువ్వే చేస్తుంటావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట. ఇంకప్పుడు దావో అంటుంది, అవును నా సబ్కాన్షియస్ మెమరీలో నేను ఫైదాం లాగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టున్నాను, అందుకే నేను నిద్రలో కూడా లెగిసి మొత్తం అంతా మేకప్ చేసి మళ్ళీ పడుకుని పోయినట్టున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు తేవ్ కూడా అదే కరెక్ట్ అనుకుంటా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ వాళ్ళందరూ కూడా బీచ్కి వెళ్తారు కదా. సో వాళ్ళ ఇంటి దగ్గర అంటే పరం వాళ్ళ ఇంటి దగ్గర పాన్ మాత్రమే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి పాన్తో మాట్లాడాలని పీఓబ్ అక్కడికి వస్తూ ఉంటాడనమాట. ఇంకా పాన్ ఏమో కొంచెం కోపంగా ఉంటుంది కదా పీఓబ్ మీద, అయినా సరే పీఓబ్ తనతో మాట్లాడేస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే కలిసిపోతారనమాట. అంటే వీళ్ళిద్దరూ మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ పీఓబ్ ఏమో పాన్తో, నేను నీకు ఒకటి చెప్పాలి సీక్రెట్, కానీ దీనిలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఫైదాం గురించి మొత్తం అంతా చెప్పేస్తాడనమాట. ఇంకా తర్వాత ఏం చేస్తారు అంటే పాన్ అలాగే పియోబ్ ఇద్దరు కూడా కలిసి ఈవాట్ దగ్గరికి వెళ్తారు. సో ఈవాట్ దగ్గరికి వెళ్ళి, సరే అయితే మీరేదో ప్లాన్ వేసి వచ్చారు కదా, సో దానికి నేను కూడా మీకు సపోర్ట్ ఉంటాను అని చెప్పేసి ఇప్పుడు మనందరం కలిసి ఎలాగన్నా సరే దావోని అలాగే పరంని కలపాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే పాన్ అంటుంది, నేను ఎలాగన్నా సరే మీరు చెప్పిన ప్లాన్ దగ్గరికి నేను పరం వాళ్ళ మదర్ని తీసుకొస్తాను అని చెప్పి అంటుంది. ఇంకా ఈవాట్ ఏమో నేను దావోని తీసుకొస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళందరూ కూడా ఇలాగా ఒక ప్లాన్ అయితే వేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత దావో అలాగే పరం వాళ్ళ మదర్ పరం వీళ్ళందరూ కూడా వెకేషన్ నుండి ఇంటికి వచ్చేస్తారు. ఇంకప్పుడు పానేమో పరం వాళ్ళ మదర్ని, నేను మిమ్మల్ని ఒక చోటకి తీసుకెళ్తాను, ఆ ప్లేన్ టికెట్స్ అన్నీ కూడా నేనే పెట్టుకుంటాను అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా దానికి పరం వాళ్ళ మదర్ కూడా ఒప్పుకుంటారు. ఇంకా అంతేకాదు దావోనేమో ఈవాట్ ఒప్పించేసి ఇంకా ఈ దావో అలాగే ఈవాట్ వాళ్ళ మదర్ అందరూ కూడా గ్రాని వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఇంకా అక్కడ అంటే పరంకి 3 days హాలిడేస్లో ఉంటానని చెప్పేసి ఫైదాం అయితే వస్తుందన్నమాట. సో అప్పుడే గ్రాని ఏం చెప్తుంది అంటే, మీరందరూ వచ్చారు కాబట్టి మనం ఒక పార్టీ చేసుకుందాం, రెడ్ కార్పెట్ పార్టీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు దానికి దావో అయితే, ఏంటి ఇక్కడ కూడా పార్టీ చేస్తారా, వావ్ సూపర్, అయితే మనం చేసుకుందాం ఆ పార్టీ అని చెప్పేసి దావో అంటూ ఉంటుంది. ఇంకా గ్రాని కూడా సరే అని చెప్పేసి అంటారు. ఇంకా ఆ పార్టీ కోసం అని చెప్పేసి గ్రాని అలాగే మిగతా వాళ్ళందరూ కూడా రెడీ చేస్తూ ఉంటారనమాట. ఇంకప్పుడు పియోబ్ అంటాడు, చూసావా ఈ మాస్క్లు, వీటిలో నీకు ఏ మాస్క్ నచ్చిందో అది పెట్టుకో, ఎందుకంటే ఈరోజు నైట్ జరిగే పార్టీలో అందరూ కూడా మాస్క్లు వేసుకునే వస్తారు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికైతే దావో ఏమంటుంది అంటే, నేను ఈ మాస్కే పెట్టుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీని అడుగుతుంది, డాడీ ఇంకా గ్రాని నా పెళ్లి చేద్దామని చెప్పేసి ఇంకా మానలేదా అలా అంటామని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకప్పుడు వాళ్ళ డాడీ అంటారు, నీ ఇష్టమే నీ పెళ్ళి అనేది, నిన్ను ఫోర్స్ చేసి అయితే ఎవరు కూడా నీకు పెళ్లి చేయలేరు అని చెప్పేసి వాళ్ళ డాడీ అంటూ ఉంటారు. ఇంకా దానికి దావో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.
ఇంకా ఇదే టైంలో ఏమవుతుంది అంటే పరం దగ్గరికి రికా వచ్చి మళ్ళీ పరంకి కొంచెం క్లోజ్‌గా కూర్చొని మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు పరం ఏమంటాడు అంటే, "రికా ఇదిగో నీ బిల్ తీసుకో. ఇదే నీ లాస్ట్ సాలరీ. ఇక నుండి నువ్వు నాకు ఫేక్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉండొద్దు. ఎందుకంటే నా ఫియాన్సీ నిన్ను చూసి బాధపడుతుంది. మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. అందుకే ఇక నుండి నువ్వు నా ఫేక్ గర్ల్ ఫ్రెండ్‌వి కాదు" అని చెప్పేసి, "ఇదే నీ లాస్ట్ సాలరీ" అని చెప్పేసి చెక్ ఇస్తాడనమాట. ఇంక అప్పుడు రికా ఏమంటుంది అంటే, "ఏంటి ఇదేమన్నా ఆటలాగా ఉందా? నువ్వు ఫేక్ గర్ల్ ఫ్రెండ్‌గా ఉండమన్నావు" అని చెప్పేసి నా పరువు అంతా అంటే పోయినా సరే నేను అంటే నన్ను మా మమ్మీ తిడుతున్నా సరే నేను ఇలా చేశాను. అయినా సరే నువ్వేంటి ఇలా చేస్తున్నావు? కానీ నేను మాత్రం దీన్ని వదలను గుర్తుపెట్టుకో అని చెప్పేసి అక్కడున్న చెక్‌ని తీసుకొని రికా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక తర్వాత రికా ఏం చేస్తుంది అంటే అసలు పరం వాళ్ళ ఫియాన్సీ ఎవరో కనుక్కుందామని చెప్పేసి పరం వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా! సో, ఈ ఫ్రెండ్ కార్న్ దగ్గరికి వెళ్తుందనమాట. ఇంకా కార్న్ దగ్గరికి వెళ్ళి పరం వాళ్ళ ఫియాన్సీ ఎవరో అని అడిగేటప్పటికి తనేమంటాడు అంటే, పరం వాళ్ళ ఫియాన్సీ అంటే తన పేరు లామ్దావో, తను ఉబాన్ నుండి వచ్చింది అని చెప్పారు. నా ఫ్రెండ్ కూడా ఉంది. మేబీ వాళ్ళిద్దరూ ఒకలో కాదో నాకు తెలీదు అని అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు రికా అంటుంది వాళ్ళిద్దరూ ఒకలేనేమో. ఇప్పుడు మనిద్దరం కలిపి ఎలాగన్నా సరే వాళ్ళని విడదీయాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ ఏస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ రోజు నైట్ అయితే పార్టీ అనేది గ్రాండ్‌మా చెప్పింది కదా! సో, ఆ పార్టీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఆ పార్టీకి ఈవాట్ అయితే అమ్మాయిలాగా రెడీ అయ్యి వెళ్తాడనమాట. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే అక్కడికి దావ కూడా వస్తుంది. అలాగే పరం వాళ్ళ మదర్, పరం ఇంకా పాన్ కూడా అక్కడికి వెళ్తారు. ఇంక తర్వాత దావో అయితే చాలా హ్యాపీగా తను మాస్క్ అనేది పెట్టుకొని వావ్! ఎంత బావుందో ఈ పార్టీ అని చెప్పేసి ఆ మాస్క్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి డాన్స్ వేస్తూ ఉంటుందనమాట. అయితే ఇదే టైంలో అంటే డాక్టర్ కూడా అక్కడికే వస్తాడనమాట. సో, డాక్టర్ వచ్చేసి అక్కడ కొంచెం క్రేజీగా డాన్స్ వేస్తూ ఉంటాడు. ఇంకా అది చూసి దావో ఏమో ఎవరు తిను ఇంతలాగా క్రేజీగా డాన్స్ వేస్తున్నారు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంక అప్పుడు ఈవాట్ ఏం చేస్తాడు అంటే దావోని డాక్టర్ మీదకి తోసేస్తాడనమాట. ఇంక అప్పుడు డాక్టర్ ఏమో దావోని పట్టుకుంటాడు. ఇంక అప్పుడు దావో అంటుంది, "ఈవాట్ ఎవరు నన్ను పట్టుకుంది" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు ఈవాట్ ఏమో "నేను ఇక్కడున్నాను. నేను కాదు నన్ను పట్టుకుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు దావో ఏమో ఎవరు నన్ను పట్టుకుంది అని చెప్పేసి తను పట్టుకున్న వ్యక్తి అంటే డాక్టర్ మొహానున్న మాస్క్‌ని తీసి చూస్తుందనమాట. ఇంకా డాక్టర్‌ని చూసిన వెంటనే దావో అయితే అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ డాక్టర్ ఏం చేస్తాడు అంటే దావో చేయి పట్టుకుంటాడనమాట. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే పియోబ్ ఏమో అందరూ ఇప్పుడు మాస్క్ తీసేయండి, మాస్క్ తీసేయాల్సిన టైం వచ్చింది అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు. ఇంకా డాక్టర్ అయితే దావో మాస్క్ తీసేస్తాడనమాట. ఇంక అప్పుడు దావో అయితే తన మాస్క్ తీసిన తర్వాత ఇంకా డాక్టర్‌ని చూస్తుంది. అంటే పరంని చూసి ఇంకా అక్కడి నుండి పారిపోతూ ఉంటుందనమాట. ఇంకా డాక్టర్ కూడా దావో వెనకాలే వెళ్తూ ఉంటాడు. సో, దావో వెనకాలే వెళ్ళి "ఎందుకు నువ్వు ఫైదాంలాగా మా ఇంటికొచ్చావు" అని చెప్పేసి దావోనే అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు దావో ఏమో "ఏంటి ఫైదామా? నేనేం ఫైదాంలాగా రాలేదే. ఫైదాం ఎవరో కూడా నాకు తెలీదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు డాక్టర్ అంటాడు, "నాకు తెలుసు. ఆ రోజు నీకు ఒంట్లో బాగోలేనప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను కదా! సో, అప్పుడే నాకు తెలుసు. అప్పుడు కూడా నేను నిన్ను చూశాను. అంతేకాదు మొన్న నువ్వు నీళ్ళలో పడిపోయినప్పుడు నీ మొహం నిండా కూడా నేనే మేకప్ అంతా వేశాను. నిన్ను ఫైదంలాగా తయారు చేసింది నేనే" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అదంతా చెప్పిన తర్వాత అప్పుడు దావో అంటుంది, "సరే అయితే నేను అడ్మిట్ చేస్తున్నాను. నేనే ఫైదాంని" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు డాక్టర్ అంటాడు, "నువ్వు అసలు ఎందుకు అలా వచ్చావు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు దావో అంటుంది, "నేనెందుకొచ్చాను అంటే మీ గురించి నిజాలు తెలుసుకోవడానికే వచ్చాను. అలాగే నేను తెలుసుకున్నాను కూడా మీకు చాలా అప్పులున్నాయి కదా! సో, ఆ అప్పులను తీర్చడానికి మీరు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. మీకు మనీ కావాలి, నేను కాదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు అంటే పరం ఏమంటాడు అంటే, "నాకేమీ నీ మనీ వద్దు. నీ మనీ కోసం నేనెప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకోలేదు" అని చెప్పేసి పరం అంటూ ఉంటాడు. ఇంక దావో అంటుంది, "నాకు తెలుసు నువ్వు దేని గురించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావో. నీకు ఆ రికానే కరెక్ట్. రికా కూడా నీ దగ్గర మనీ కోసమే ఉంది. నువ్వు కూడా నన్ను మనీ కోసమే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. మీరిద్దరే సెట్ అవుతారు మీ ఇద్దరికి. అందుకే నేనైతే నిన్ను పెళ్లి చేసుకోను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు" అని చెప్పేసి ఇంక అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుందనమాట. ఇంక అలా వెళ్ళిపోయి ఒక చోట కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా పరం కూడా అదంతా విని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంక దావో ఏమో డల్‌గా ఒక చోట కూర్చొనుంటుంది. అప్పుడు వాళ్ళ గ్రానీ అలాగే వాళ్ళ మదర్ వచ్చేసి "ఏమైంది దావో" అని అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు దావో మొత్తం చెప్తూ ఉంటుంది. "గ్రానీ నీకు తెలుసు కదా! వాళ్ళందరికీ కూడా చాలా అప్పులున్నాయి. నన్ను అందుకనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళకి నా మీద ఇష్టమే లేదు. నా నుండి ఒక మనీ కావాలి అంతే. వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత గ్రానీ ఏమంటుంది అంటే, "నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు దావో. అసలు వాళ్ళకి మనీ ఏమీ అవసరం లేదు. వాళ్ళకి అప్పులు కూడా లేవు. ఆ
వాళ్ళకి అప్పులున్నట్టు యాక్ట్ చేశారు. ఎందుకంటే ఆ రికా పరం లైఫ్‌లోంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి, ఎందుకనే పరం వాళ్ళ మదర్ అలా ప్లాన్ వేశారు అని చెప్పేసి జరిగిందంతా చెప్తారనమాట. ఇంక అది విన్న తర్వాత దావో అయితే చాలా షాక్ అయిపోతుంది. ఇంక అప్పుడు గ్రానీ అంటుంది, "మరి ఇప్పుడు నీకంతా తెలిసింది కదా! సో ఇప్పుడన్నా సరే నువ్వు పరంని ఇష్టపడతావా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. అయితే వీళ్ళందరూ మాట్లాడుకునేదంతా కూడా బయట నుండి అంటే పరం వింటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే దావో ఏం చెప్తుంది అంటే, "లేదు అంటే వాళ్ళకి అప్పులు లేకపోయినా సరే నేను తన్ని పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నేను ఒకవేళ తన్ని పెళ్లి చేసుకుంటే అందరూ ఏమనుకుంటారు అంటే రికా పెళ్లి చేసుకునే వ్యక్తిని నేను తన్ని అంటే నేనేదో రాబ్ చేశాను అనుకుంటారు. నాకది ఇష్టం లేదు. నేను అందుకే పెళ్లి చేసుకోను తన్ని" అని చెప్పేసి అయినా పరంకి కూడా నేనంటే ఇష్టం లేదు అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు వాళ్ళ గ్రానీ అంటుంది, "సరే అయితే నీ ఇష్టం. నిన్ను ఫోర్స్‌ఫుల్‌గా అయితే మేము పెళ్లి చేయలేము. సో నీ ఇష్టం. కానీ నువ్వే పరం వాళ్ళ మదర్‌కి చెప్పాలి. ఎందుకంటే మేము చెప్పలేము ఆవిడకి. నువ్వే ఫైదాంలాగా వెళ్ళావు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంక అప్పుడు దావో కూడా అలాగే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంక తర్వాత పరం ఏం చేస్తాడు అంటే దావో దగ్గరికి వెళ్తాడు. ఇంక దావో దగ్గరికి వెళ్ళి, "దావో నువ్వు ఏడవకు. నీకు ఇష్టం లేకుండా పెళ్ళి అసలు జరగదు. నేనే ఈ ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేసేస్తాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు పరం ఏమంటాడు అంటే, "దావో కానీ అంటే నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్‌ని నువ్వు తెలుసుకోవాలి" అని చెప్పేసి అంటాడనమాట. ఇంక అప్పుడు దావో కూడా సరే అని చెప్పేసి పరం వైపు తిరుగుతుంది. ఇంక పరం వైపు తిరిగిన తర్వాత దావో అడుగుతుంది, "నీకు ఎప్పటి నుండి తెలుసు నేనే ఫైదాంని అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు దానికి పరం ఏం చెప్తాడు అంటే, "నాకు ఎప్పటి నుండో తెలుసు. ఎప్పటి నుండో నువ్వే దావోవి, నువ్వే పరం అని తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే నన్ను నీతో పెళ్లి చేస్తాను అని చెప్పేసి మా మదర్ చెప్పినప్పుడు నువ్వేమో అసలు నన్ను చూడటానికి కూడా రాలేదు. అప్పుడు నీ మీద నాకు చాలా కోపం వచ్చింది. సో అసలు నేను నిన్ను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. నువ్వు మా మదర్‌కి కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు" అని చెప్పేసి. కానీ తర్వాత నువ్వే ఫైదాం కింద గెటప్ వేసుకొని ఇక్కడికి వస్తున్నావు అని తెలిసిన తర్వాత నాకైతే కొంచెం అంటే జెలసీగా అనిపించింది నీ మీద. సో నిన్ను ఎలాగన్నా సరే డిఫీట్ చేయాలి అనుకున్నాను. అంటే నువ్వే దావోవి అని చెప్పి అడ్మిట్ చేసేలాగా చేద్దాం అనుకున్నాను. కానీ ఏమైందో తెలీదు కానీ నేను కూడా నీ మీద ఇష్టపడటం స్టార్ట్ చేసేసాను అని చెప్పేసి ఇలా మొత్తం అంతా చెప్తూ ఉంటాడనమాట. ఇంక అదంతా విన్న తర్వాత దావో అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా పరం ఏమంటాడు అంటే, "దావో నీకు నచ్చినట్లే ఉండు కానీ నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే అసలు పెళ్ళి చేసుకోవద్దు. అండ్ ఇక నుండి నువ్వెప్పుడు కూడా నా వల్ల ఏడవు" అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. ఇంకా దావో అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా పరం కూడా బయటకు వెళ్ళిపోయి బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా పరం వెళ్ళిపోయిన తర్వాత కూడా దావో బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. సో తర్వాత పరం ఏం చేస్తాడు అంటే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, "అమ్మ దావోకి నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదంట. తను ఇంకా బ్రేకప్ చెప్పేసింది. నేను కూడా తన నిర్ణయాన్ని గౌరవించాను. తనకి ఇష్టం లేకపోతే నేను పెళ్లి చేసుకోను" అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిపోదాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత పరం వాళ్ళ మదర్ అయితే చాలా షాక్ అయిపోతారు. చాలా బాధకు కూడా పడుతూ ఉంటారనమాట. ఇంకా ఆ రోజు నైట్ దావో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే మేబీ దావో అంటే తను చేసిన దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆ రోజు నైట్ అయితే దావోకి అస్సలు నిద్ర పట్టదనమాట. ఇంకా అప్పుడే ఈవాట్ అక్కడికి వస్తాడు. ఇంకా ఈవాట్ అడుగుతూ ఉంటాడు, "ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు బ్రేకప్ చెప్పేసావు కదా పెళ్ళికి. ఇంకా పెళ్ళంతా క్యాన్సిల్ అయిపోయింది. అయినా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు దావో అంటుంది, "మేబీ నేను పరంని ఇష్టపడుతున్నాను అనుకుంటా" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట బాగా ఏడుస్తూ. ఇంకా అది విన్న తర్వాత అంటే ఈవాట్ అయితే ఏం మాట్లాడడు. ఇంకా అప్పుడు దావో అడుగుతుంది, "ఎందుకు నువ్వేం మాట్లాడలేదు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు ఈవాట్ అంటాడు, "నీ దగ్గర ఆన్సర్ ఉంది కదా, ఆల్ ది బెస్ట్" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. ఇంక తర్వాత రోజు దావో ఏం చేస్తుంది అంటే వాళ్ళ పేరెంట్స్‌కి అలాగే గ్రానీకి అందరికీ కూడా బాయ్ చెప్పేసి ఇంకా పరం వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే పరం వాళ్ళ మదర్‌కి అంటే సరిగ్గా సెండ్ ఆఫ్ చెప్పకుండా వచ్చేస్తే మళ్ళీ ఆవిడ బాధపడతారు కదా! సో కరెక్ట్‌గా ఆవిడకి సెండ్ ఆఫ్ చెప్పడానికి ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటుంది. అయితే అక్కడేమవుతుంది అంటే పరం వాళ్ళ మదర్‌తో తేవ్ అలాగే అంటే ఈవాట్ వాళ్ళ ఇంట్లో పని మనిషి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే అడుగుతూ ఉంటారు. ఇంక అప్పుడే పరం వాళ్ళ మదర్ ఏమంటారు అంటే, "ఫైదాం ఏది?" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అదే టైంలో ఫైదాం అక్కడికి వస్తుందనమాట. "నేను ఇక్కడే ఉన్నాను మేడం" అని చెప్పేసి, "మీకోసం డ్రింక్స్ తీసుకొచ్చాను" అని చెప్పి అలా ఇస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత అంటే డాక్టర్ ఏమో ఫైదాం దగ్గరికి వెళ్ళి, "ఫైదాం
దావో నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నేను చెప్పాను కదా నువ్వు నన్నేమీ పెళ్లి చేసుకోక్కర్లేదు అని చెప్పేసి, నువ్వు ఇంకా ఏం ఎవిడెన్స్ కనిపెట్టాల్సిన అవసరం లేదు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు ఫైదాం ఏమంటుంది అంటే, డాక్టర్ నేను ఎవిడెన్స్ ఫైండ్ చేయడానికి రాలేదు, నేను ఎందుకు వచ్చాను అంటే మేడం ఉన్నారు కదా, సో ఆవిడ నన్ను చూసి బాధపడకూడదు, తర్వాత ఫైదాం అంటే ఆవిడకి చాలా ఇష్టము, అలాగే ఉండాలి, తర్వాత ఎప్పుడన్నా సరే ఫైదాంని తలుచుకున్నా ఆవిడ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, అందుకే నేను వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు, ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేది సెల్ఫిష్గా ఏం అనిపించట్లేదా నీకు, నువ్వే అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చావు, అందరూ నిన్ను ఇష్టపడేలాగా చేసుకున్నావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా అందరూ నిన్ను ఇష్టపడాలి అని అనుకుంటున్నావు, ఇంత సెల్ఫిష్గా ఉన్నావేంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా డాక్టర్ చెప్పిన మాటలన్నిటినీ కూడా తలుచుకుని దావో అయితే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. సో ఫైనల్గా పరం వాళ్ళ మదర్కి ఒకసారి ఫుడ్ అంతా కూడా వండి పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అందుకనే తనేం చేస్తుంది అంటే వంట చేస్తూ అలాగే కూర్చుని ఏడుస్తూ ఉంటుందన్నమాట. మరి మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.